చక్కగా ఉడికింది మెత్తగా దగ్గర ఉడింది చూడండి, మంచిగా చక్కగా ఉడికింది కదా. బ్రేక్లో ఇట్లా చేస్తున్నాను అనమాట. తొక్కంతా తీసేసిన, తల కూడా తీసినాను అనమాట. ఇంకా ఇది స్మెల్ వస్తుంది, నాకు ఇంకా నచ్చలేదు. ఇట్లా ఉంటుంది తీసినాను, ఈ తొక్కంతా తీసేసినాను. ఇంకా నేను ఇట్లా ఇదిగోండి 2 ఎండిన కొరమీన చేపలు తీసుకున్నాం అనమాట. వీటిని నీళ్ళలో నానబెట్టేసుకున్నాం. కర్రీ రెడీ అయ్యేసరికి నానతాయి అనమాట. నానితే చక్కగా ముక్కలు కట్ అయితే మళ్ళీ సేమ్ పచ్చి చేపలానే కనబడతాయి అనమాట. నాన్న రెసిపీ మనది ఇది. ఫుల్గా నీళ్ళు వేద్దాం. ఇంకా ఇట్లా నానబెట్టేసుకున్నాం. ఇంకా వీటి కాంబినేషన్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఇవాళ ఈ చింత చిగురును సంపాదించుకున్నాం. సో ఇదంతా బ్లాక్ అంటే ఎందుకైందంటే, సో ఈ చింత చిగురు వచ్చినాక ఇట్లా ఈనెలతో వస్తుంది కదా, దీన్ని చాట్లో వేసి బాగా రాకాలన్నమాట. అంటే ఇట్లా లేకపోతే 2 చేతులలో వేసుకొని అట్లయినా ఇట్లా నలపొచ్చు, లేకపోతే చాట్లో వేసైనా నలపాలి. చింత చిగురు అనేది నలిపితేనే ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత అంతా ఈ ఈనెలని తీసేయాలన్నమాట. సో ఒకటి వచ్చింది. ఇంకా ఇవన్నీ ముదిరిపోయిన ఆకులన్నీ వేరినాను. ఇంకా సో అదంతా ఎందుకని తీయలేదు, క్లీన్ చేసుకున్నాం. చెరిగితే అంతా సో ఈనెలన్నీ పోతే ఇట్లా మిగులుద్ది అనమాట. అక్కడక్కడ చిన్న మొగ్గు వచ్చేసింది. సో ఇదన్నమాట చింత చిగురు. ఇట్లా పక్కా పెట్టేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇవాళ మన కాంబినేషన్ ఏంటంటే కర్రీ చింత చిగురు, సో ఎండు కొరమీన చేపలతో కర్రీ వండుతాను సూపర్గా. చూడండి, ఇంకా అప్పుడప్పుడు నెత్తళ్ళు అయ్యి వండినాను కానీ సో ఇవి వండలేదన్నమాట ఎప్పుడుని. ఇన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అనమాట. సో కొంచెం ఇట్లా చేద్దాము అందులో ఎగిరిపడింది. ఇట్లా అయితే విడిపోతే తొందరగా అయిద్ది అనమాట. సో ఇట్లా నలుపుకున్నాం. ఓకేనా, కంచు ఇట్లా వండుతున్నాం అనమాట. వాటర్ వేసుకున్నాం, బాగా కడిగినాను అనమాట. చాలా రోజులు అవుతుంది ఇది వాడక. సో దీనిలో పెడుతున్నాను. అందుకే హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కందిల సాగర్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా లాంగ్ వీడియోస్ అంటే పెట్టడం కుదరట్లేదు. ఇంకా అంటే గ్యాస్ ప్రాబ్లం. పొద్దున్నే స్కూల్ కదా, మా టీటీకి వేరే స్కూల్ వేసినాం. 7:30 కల్లా బాక్స్లో అవి వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళాలంటే ఇంకా రెసిపీ పెడదామంటే మళ్ళీ వండాలి. గ్యాస్ ప్రాబ్లం కాబట్టి కొంచెం షార్ట్ వీడియో ఏదో ఒకటి చిన్నది పెడుతున్నాను అనమాట. సో 30 సెకండ్స్ అట్లా కాబట్టి ఇక్కడే వండాలన్నమాట. ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాం. ఇంకా సోది బాగా అవుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి, అప్పుడే కూరకి చక్కటి టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం ఇట్లా చేసేద్దాం, ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇంకా ఇవి చూడండి నానుతున్నాయి. నానేసరికి షేప్ మళ్ళీ సేమ్ వస్తుంది. ఇంకా 500 kg అనమాట ఎండిని. ఇంకా ఆయిల్ వేడెక్కింది. సో వేడెక్కడం అంటే ఇట్లా వస్తుంది కదా. తాలింపు గింజలు వేసేసుకుందాం. జీలకర్ర ఆవాలు మాత్రమే, తాలింపు గింజలు. ఇంకా సో మనకి ఇది గడ్డి అనమాట. 2 కడాయి, ఈ 2 ఏమంటారు కంచులు పోయినాయి అనమాట. సో ఇది రాగి ఉంగరం అనమాట. దీన్ని ఈ వేలు కోసం అని తెచ్చుకున్న, థైరాయిడ్కి ఇది పెట్టమంటున్నారు కదా అని చెప్పి దీనికోసం అని తెస్తే దీనికి పట్టట్లేదు, దీనికి పట్టింది. సో ఉండని అని ఉంచేసుకున్నాను. థైరాయిడ్ తగ్గుద్దంట ఈ వేలుకి పెడతాను. సో ఇంకొకటి తిరుపతిలో కొనుక్కొచ్చుకున్నాను ఒకటి, దాన్ని ఎక్కిస్తాను. అవసరం దగ్గర తీసుకెళ్ళి చిన్నగా చేపించేసుకుని మెట్ల మీద అమ్ముతున్నారు. 100 రూపాయలు తీసుకొని ఇస్తానన్నమాట. సో చిప్పట్లు ఆడిపోయినాయి. ఇంకా ఇది ఉల్లిపాయలు వేసేసుకుని, ఉల్లిపాయలని కొంచెం మరీ సన్నగా తరుక్కోవద్దు. సో ఈ టైప్లో ఉండాలన్నమాట. ఇట్లా మరీ సన్నగా అయితే బాగుంటుంది. మళ్ళీ అది కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలని మనం తింటా ఉంటే కనిపించాలన్నమాట. ఇంకా ఫుల్ మబ్బు చేసింది. ఇంకా బయట పొయ్యినే పోయింది. ఇంకా కట్టెల పొయ్యి వేసుకుంటాను చక్కగా. కట్టెపుల్లలు ఉన్నాయి, ఇంకా చెక్క పొయ్యిలు ఉన్నాయి. అయ్యాన్ని ఒక ఉల్లిపాయ వేయట పడ్డది నాకు కలపడానికి. బయట పెట్టేసుకుంటాను. ఇంకా సిలిండర్ రావడం మాత్రం కష్టమే ఉంది. కేవైసీ చేయించుకోలేదు ఇంకా నేను.
చేపిస్తే వస్తుంది. 25 days అవుతుంది మళ్ళీ. అందుకోసమని కొంచెం జాగ్రత్తగా చూసి వండుతున్నాను. సో ఎక్కువ మూత పెట్టేసుకున్నాం మగ్గనిద్దాం. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం. ఎప్పుడు చెప్పే టిప్పే ఏంటంటే కొంచెం ఇట్లా ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నప్పుడు వేస్తే సాల్ట్ వేసినాం అనుకో తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా కలిపేసుకొని పెట్టేద్దాం. మళ్ళీ మూతను ఇంకా ఇవేమో తోక కట్ చేసిన నిండా మునగండి అని చెప్పేసి, సో అట్లా ఇంకా లోపు ఇవి నీళ్ళకి వెళ్ళి తీసినా కదా. సో ఇట్లా ఇప్పుడు తీయాలన్నమాట. ఏం లేదు, కొంచెం ఉప్పు పోద్ది అనమాట. ఇది నీళ్ళలో నానడానికి ఉప్పు పోతుంది. సో ఇవన్నీ తోలన్నీ టక్కుని వస్తుంది. ఎండు చేపలు కదా అంతా ఎందుకన్నట్టు ఇవి తీసేస్తాను అనమాట. అట్లానే వస్తుంది అన్నమాట. ఎంత తీస్తే చేప మనకు తెల్లగా ఉంటుంది. ఇలాంటి చేప మా మమ్మీకి ఒక్కదానికి అలవాటు తినడం. ఎందుకు మస్తు ఇది కూడా తింటాము. వాంబో బాగున్నదండి మొన్న అందుకే తిన్నాడా వాడు కూడా? నేనైతే నోట్లో పెట్టుకోగానే అంత ముళ్ళులే నాకు. అది నమ్మలే తిన్నాంలాగా. అయినా నాకు ఓన్లీ ఫ్రై ఇష్టం. ఇవి ముళ్ళులు ఉండేవి బాగా ఫ్రై చేస్తే పోతాయి అన్నమాట. ముళ్ళులు కూడా అదయ్యేటట్టు అయితే నాకు తింటా. నువ్వు రెండోసారి తినలే భయానికి కదా. తినలే ఇక తినలేదు మొత్తం. ఒక్కసారి అట్లా పుచ్చుకోగానే ఇక అమ్మో ఏం కావు తినలే ఇక. సో ఇవన్నీ మంచిగా కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 పచ్చిమిర్చిని ఒక టమాటా వేసుకున్నాం. ఫస్ట్ తాలింపులు వద్దు, వెనకాల వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చిని ఉడికేసుకోవాలి అట్లా. ఇవి తీసేసుకున్నాం నీళ్ళకి మనం అవి ఉడికేసరికి కదా. ఫోటోగ్రాఫర్స్ సంజన నన్ను పోనీయకుండా ఆపినావు కానీ అందుకు టైం అవుతున్నది. వెళ్ళు ఒక ఉడికిపోయినాయి. మనం నెక్స్ట్ అల్లం వేస్తున్నాం. అల్లం వేసి వేపుదాం. ఇంకా టప్ 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 అనేసి ఎక్కువ అడుగులే పోతుంటాయి నాకు. మోసం సూపర్ ఉంది. మోసం బయట చక్కగా మబ్బులు చేసి చిరు జల్లులు పడుతున్నాయి అన్నట్టు చిన్నగా ఇప్పుడే వాకిళ్ళు నడుస్తాను అన్నమాట. అంతే. ఇంకా పసుపు వేసుకున్నాం సరిపోను. ఒక్కొక్కటి వేసుకుంటా చెప్తాను. ఫస్ట్ చెప్పడం ఎందుకని చెప్పేసి ఒక్కొక్కటి వేస్తా చెప్తున్నాను అన్నమాట. ఇక ఆహా, ఇప్పుడు మనం స్టవ్ని పెద్దగా పెట్టేసుకొని ఇంతసేపు సిమ్లో పెట్టినాను. ఇప్పుడు ఇది చింత చిగురు వేసేసుకుని ఎంత ఏరినా ఆకులు ఉన్నాయి. ఇవంటే ఓవర్ వస్తాయి అనమాట, తినలేము మనం. ముదిరిపోయిన ఆకులు ఉడకను కూడా ఉడక ఎట్లా నాకు అట్లనే ఉంటుంది. అది మళ్ళీ ఎక్కడైనా ఆకు వస్తే మీకు చూపిస్తాను. అవి అస్సలు ఉడకాయి అన్నమాట. ఇవో ఉన్నాయి అక్కడొకటి మొత్తానికి లేవని అయితే లేదు, ఉన్నాయి. కొత్తగానే మగ్గిపోద్ది. ఇంకా పుల్లటి వాసన వస్తుంది మళ్ళీ. ఇంకా ఇది ఉడకనిద్దాం. లేత ఆకు అన్నమాట. ఇది దగ్గర చూపిస్తా. సో ఇప్పుడు దీనిలోకి సరిపోయి ఉప్పు కారాలు వేసేసుకుందాం. ఇంతసేపు వేయలే కదా. సో ఒక 2 పచ్చిమిర్చిలు. కారం అయితే పడుతుంది మంచిగానే. సాల్ట్ మాత్రం ఒక్కటే వేస్తున్నాను, ఎందుకంటే మనకు చేపలకు ఉంటుంది అన్నమాట. దానికోసమని ఒక్కటే. మనము పసుపు అంతా వేసినా కూడా నల్లగానే కనపడుతుంది. సూపర్గా వేగిందనమాట చింత చిగురు. అది ఇప్పుడు మనమే వేసేసుకున్నాం. ఇట్లా ముక్కలు కట్ చేసుకున్నాం అనమాట. ఎన్ని ముక్కలైనా 2 చేపలు అంటే దాదాపు మనకి పచ్చి అయితే కేజీ అయితే అనమాట. ఇదో వేసేసుకున్నాం చక్కగా. సాల్ట్ ఒక్కటే వేసినాను, కారం 1.5 వేసుకున్నాను. మళ్ళీ చూసి ఏమన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇవి ఉప్పు చేపలే కదా,
సో ఇప్పుడు ఇట్లా పెట్టేసి కొంచెం అది చేద్దాం. కొంచెం ఎసరు వేసుకున్నాం, ఎక్కువేమొద్దు, కొంచెం అంటే మునిగి అంతా మళ్ళీ తర్వాత దగ్గర పడిద్దాం. ఎందుకంటే ఎసరు వేయడం ఎందుకంటే చేప ముక్క టేస్ట్ రావాలంటే సో ఎసరు వేసి ఉడకనియాలన్నమాట. ఇంత చింత చిగురు ఉప్పు చేప. చూస్తే మాత్రము ఆ గోంగూరను సో దానిలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కుత ఉడికిద్దాం దీన్ని. సో దీనిలో మనం వేసే పని ఏమి లేదు, ఇంకా దీన్ని కుత ఉడికిస్తే సరిపోతుంది. ఇట్లా కొంచెము సూప్ ఉండాలన్నమాట. ఇంకినాక మళ్ళీ దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఉడకనిద్దాం. ఇంకా ఈలోపు కొత్తిమీర కట్ చేసుకుంటాం. చెత్త పోయింది అయితే ఫుల్గా పెట్టేసిన అనమాట. చూద్దాం దగ్గరికి, కొత్తిమీర అంతా కట్ చేసుకున్నాం. దగ్గరికి చూద్దాం. ఇంకా వాసన మాత్రం ఇల్లంతా పాకిపోయింది అనమాట. ఇది ఇట్లా నూనెలో ఉడికినాయి అనుకో ముక్కలు, పచ్చి చేపల ముక్కలా అని కనపడతాయి అనమాట. సో ఇట్లా చక్కగా మంచిగా పడుతుంది. కారం ఉన్నది. సో మెయిన్ ఇప్పుడు ఏంటంటే గరం మసాలా మన ఇంట్లోదే. సో గరం మసాలా వేస్తేనే దానికి అది అన్నది బాగుంటుంది అనమాట. ఇల్లు కూడా అదిరిపోతుంది. దూరం పెట్టుకున్నాం. ఇంకా ఇప్పుడు అచ్చంగా ధనియాల పొడి. నేను రైస్ కలపకుండా చేసింది అనమాట. రైస్ కలపను ఎక్కువ. పులుసు కూరలకైతే రైస్ కలిపింది వేస్తాను అనమాట. రైస్ అంటే బియ్యముని ధనియాలు కలిపి ఒకటి చేస్తా. మామూలుగా కంప్లీట్గా ధనియాలతోనే ఒకటి చేస్తాను అనమాట. ఇట్లా సో సూపర్. ఆహా గుమా అంటుంది అనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర మాత్రం బాగా వేస్తున్నా. ఎప్పుడు కానీ వట్టి చేపల కూర అంటే కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి. చేపల కూరకేమో మెంతాకు కొంచెం ఉండాలి, దీనికి మాత్రం ఇది. సో మెంతి పిండి లాంటివి వేయలేదు, ఎందుకంటే నేను ఇప్పుడు చేసిన ఇది వేసిన గరం మసాలా ఉంది కదా, అందులోనే జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇంకేంటి పట్ట అవన్నీ కలిపిన పౌడర్ అనమాట. సో అందుకోసమని మెంతి పిండి సపరేట్గా వేయలేదు అనమాట. ఇంకా చిన్నగా పెట్టేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉంచేద్దాం. సూపర్గా రెడీ అయిపోతుంది. కలుపుదాం ఇంకా మన కర్రీ. ఎంబటే క్లీన్ చేసుకోకపోతే కంపులేస్తుంది అనమాట. సో చిన్నగా కలుపుదాం, ఎక్కువ ఏమొద్దు. ఇట్లా కిందకి మీదకి. కలర్ కూడా అదిరిపోయింది. ఇంకా ఇంకొక మినిట్. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిద్దాం. సో సూపర్గా రెడీ అయింది. వేడివేడి అన్నం వేసుకొని తినేయడం అనమాట. ఓకేనా, చూసిందా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. కర్రీ ఇట్లా ఉందన్నమాట. ముక్కల అది ఒక ముక్క, సో ఇదొక ముక్క, ఇవ్వండి. సో ఇదండి ఈరోజు వీడియో. చింత చిగురు కొరమీన చేపలు ఎండినాయి. సూపర్గా ఉంది, టేస్ట్ కూడా. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కంప్యూటర్స్ వరకు ఈ మధ్య చూడట్లేదు, అందుకోసమనే పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండలేదు అనమాట. చూస్తేనే పెట్టాలనిపిస్తుంది, మనకు కూడా ఉత్సాహం వస్తుంది. అన్ని వీడియోస్ పెట్టినా చూడటమే లేదు, అందుకే చిన్న షార్ట్ పెడుతున్నాను. సో తప్పకుండా వీడియో చూడండి, చాలా బాగుంటాయి. అందరు ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ, బై బై. మీ జ్యోతి కమ్యూనిస్ట్. నమస్తే అండి, థ్యాంక్ యూ. సో వేడి అన్నం వేసుకొని
తినేద్దాం. ఇంకా వర్షం స్టార్ట్ అయింది బయట మనకైతే. ఓకేనా, బాయ్. ఇంకా రైస్ పెట్టుకున్నా, కూర వేసుకుంటున్నా. ముక్కలని నాకు డాలి నువ్వు తింటావు. నాకు పులుసు కావాలి, ముక్కలు తిన. చేప ముక్కలు కూడా తినదేమో, అంతే సంగతి. అట్లా అన్నం అంటే దానికి చూపేసుకున్నాం, తినేద్దాం. సూపర్. అయ్యో ఏంది నన్ను ఏమన్నా పెద్ద అదే అదే తీసుకోబోతున్నాను నేను. అసలు ఏమన్నా కూడా వస్తాను తినేస్తున్నాను. అన్నం కాలుతుంది, ఇది కాలుతుంది, రెండు మై మధ్య. నాకు అట్లా పులుసుతోటి బుక్క పెట్టు. అబ్బా అబ్బా అబ్బా, నీకే పెట్టినా. పీస్ వద్దు. పీస్ వద్దా? సరే, పీస్ నేను తింటా, ముక్క నువ్వు ముద్ద నువ్వు తిను. నువ్వు తిను ఫస్ట్. పెట్టుకో ఫస్ట్. ఏంటా ఎవరైతే నాకు దృష్టి తాకుతుంది. అవ్వా అందుకే ముందు పెడుతున్నా నీకు. ఎట్లుంది నేను వండింది? ఈ పెళ్ళప్పటికి ఏం తక్కువ లేదు. థ్యాంక్ యూ. తప్పకుండా ఎండు చేపలు దొరికితే మాత్రం ట్రై చేయండి, సూపర్ ఉంది కదా.